పిట్టల పెంపకం నిరుద్యోగ యువతకు, సన్న చిన్నకారు రైతులకు ఉపాధినిచ్చే పరిశ్రమగా మంచి ఆదరణ పొందుతోంది. దేశంలో చాలా చోట్ల వీటి గుడ్లు, మాంసానికి మంచి డిమాండ్ ఉండడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. కొద్దిపాటి స్థలం, తక్కువ ఖర్చు, శ్రమతో 5-6 వారాల్లోనే ఈ పిట్టలను మార్కెట్ చేసే అవకాశం ఉండడంతో రైతులకు వీటి పెంపకం అన్ని విధాల అనుకూలంగా మారింది. కౌజు పిట్టల పెంపకం గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు గన్నవరం పశు వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సుస్మిత. మార్కెట్లో మాంసానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసం ఉత్పత్తి కావడం లేదు. మాంసాహారం కొరకు జంతువులను, పక్షులను పెంచడము అనాదిగా వస్తుంది. కానీ పక్షుల విషయంలో అనాదిగా ఉన్నది కోళ్లను పెంచడం. కోళ్లలో బ్రాయిలర్ కోళ్లు, గ్రుడ్లు పెట్టే కోళ్లు, గినీ కోళ్లు, కౌజుపిట్టల పెంపకం చేపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా కౌజుపిట్టల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కోడి మాంసం కంటే కూడా మాంసం రుచిగా ఉండటం, కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది. పిల్లలకు ఈ మాంసం శరీర మరియు మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడటమే కాకుండా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు కౌజుపిట్ట మాంసం ఒక పౌష్టికాహారం. మన పూర్వీకులు వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువులు, జీవాలు, కోళ్ల పెంపకాన్ని చేపట్టి ఆరోగ్యమైన జీవనాన్ని పొందేవారు. కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పులొచ్చి ఒకే పంట విధానాన్ని చేపట్టారు. అయితే ఇందులో మొదట్లో లాభాలు వచ్చినా రాను రాను నష్టాలు అధికమవడంతో వాటిని పూడ్చుకునేందుకు అనుబంధ రంగాలమైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. అయితే సన్న చిన్నకారు రైతులు అంత పెట్టుబడి పెట్టలేకపోవడం, పౌల్ట్రీకి అనుబంధంగా కౌజుపెట్టెల పెంపకం ఉండటం, మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో కౌజుపెట్టెల పెంపకాన్ని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిపాటి స్థలం, తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే మార్కెట్ చేసుకునే వెసులుబాటు ఉండడంతో ఇటు నిరుద్యోగులు సైతం మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అతి తక్కువ సమయంలోనే ఎదిగే ఈ క్వాయిల్ పక్షుల పెంపకం చేపడితే మంచి లాభాలు ఉంటాయని, ఒక కోడిని పెంచే స్థలంలో సుమారు 8 నుంచి 10 క్వాయిల్ పక్షులు పెంచొచ్చు. ముఖ్యంగా గుడ్ల నుంచి పొదుగుబడిన క్వాయిల్ పిల్లలు చాలా చిన్నవిగా, సున్నితంగా ఉంటాయి. వీటిని సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పెంచడానికి వీలు కాదు. కాబట్టి బ్రూడింగ్ పద్ధతులు చేపట్టే పక్షులను ఆరోగ్యంగా ఉంచాలని పెంపకం గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం పశు వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సుస్మిత. ఈ కౌజుపిట్టలు అనేవి జాపనీస్ క్వెయిల్స్ అంటాము మనము. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి కాటర్నిక్స్ జపానికా అంటారు. ఇది మామూలు దేశవాళీ కౌజుపిట్టలాగా కాకుండా ఎక్కువ బరువు పెరిగే రకమైన కౌజుపిట్టలు ఇవి జాపనీస్ క్వెయిల్స్ అనేవి. వీటిని మనం కనుక వీటికి పెద్దగా సైంటిఫిక్ నాలెడ్జ్ అవసరం లేకుండా మన పెరట్లో కూడా పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. కాకపోతే కోళ్ళ మాదిరిగా కాకుండా కంప్లీట్గా క్లోజ్గా ఉన్న రూమ్స్లో పెంచుకున్నట్లయితే త్వరగా పెరుగుతాయి. 6 వారాల్లోనే వాటికి మన మార్కెటింగ్ బరువు వచ్చేస్తాయి అన్నమాట. ఈ కౌజుపిట్టల పెంపకాన్ని చేపట్టాలి అనుకునే వాళ్ళు రోజు వయసు పిల్లల్ని తెచ్చుకొని వాటిని 6 వారాల పాటు పెంచుకొని తర్వాత బ్రాయిలర్ కౌజుల కింద అమ్ముకున్నట్లయితే మంచి ఆదాయ వనరుగా ఇది ఉపయోగపడుతుంది. వీటికి ఎక్కువ మార్కెటింగ్ కూడా ఉంది. రోజు వయసు కౌజు పిల్లల ధర వచ్చేసి 7 రూపాయలు పడుతుంది. అలాగే కౌజుకు వేసే మేత, ఈ మేత మనం కౌజు పిట్టల కోసం సెపరేట్గా అన్నా తయారు చేయించుకోవచ్చు. లేదు అంటే బ్రాయిలర్ మేత కనుక అందుబాటులో ఉన్నట్లయితే మీకు చిన్నపిల్లలకి వేసే మేత వేసుకొని కూడా కౌజు పిల్లలు పెంచుకోవచ్చు. వీటిని 6 వారాల పాటు వేసుకోవాల్సి వస్తుంది. అలాగే 6 వారాల సమయంలో ఈ కౌజులు దగ్గర 450 నుంచి 500 గ్రాముల వరకు మేతను తింటాయి. రోజు వయసు కౌజు పిల్లల్ని తెచ్చుకున్న తర్వాత రైతులు కౌజు పిల్లల్ని బ్రూడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రూడింగ్ అనేది 2 వారాల పాటు చేయాలి. వీటి కోసం కోడి పిల్లల్ని బ్రూడింగ్ చేసుకున్న విధానంలోనే మనం లైట్లు అరేంజ్ చేసుకొని క్లోజ్డ్ రూమ్లో కనుక బ్రూడింగ్ చేసుకున్నట్లయితే వీటిలో మరణాల శాతం తక్కువగా ఉంటుంది. అలాగే బ్రూడింగ్ చేసుకునేటప్పుడు వీటికి సుమారు 1 చదరపు అడుగు ప్రదేశంలో 5 నుంచి 6 పిల్లలు ఉండే రకంగా పెట్టుకోవాలి. ఎక్కువ కౌజు పిల్లల్ని ఒకే దగ్గర బ్రూడింగ్ చేసుకోకుండా చిన్న బ్యాచ్లు చేసుకొని 200 పిల్లలు ఒక బ్యాచ్ లాగా చేసుకొని బ్రూడింగ్ చేసుకున్నట్లయితే వీటిలో మరణాల శాతాలు ఉండకుండా ఉంటాయి. ఈ 2 వారాలు అయిపోయిన తర్వాత
పగలు అవసరం లేదు, రాత్రిపూట ఒకటి వాటికి మేత కనబడే రకంగా చిన్న లైట్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఫీడర్స్ వాటర్స్ కూడా చిన్న కోడి పిల్లలకి వాడుకునే చిన్న ఫీడర్స్ వాటర్స్ వాడుకున్నట్లయితే వీటికి సరిగా సరిపోతాయి. ఈ కౌజు పిట్టలు మనకి డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు దగ్గరగా 73% డ్రెస్సింగ్ వస్తుంది. అంటే ఎక్కువ వేస్టేజ్ పోకుండా ఉంటుందన్నమాట. కాబట్టి 1 కేజీకి 6 నుంచి 7 కౌజు పిట్టలు సరిపోతాయి. కేజీ కౌజు మాంసం ధర వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో 300 నుంచి 350 వరకు అమ్ముతున్నారు. కాబట్టి ఈ కౌజు పిట్టల్ని కనుక మనం సరైన పద్ధతిలో పెంచుకొని మార్కెటింగ్ చేసుకోగలిగితే ఇది ఒక ఆదాయ వనరుగా రైతు సోదరులకి ఉపయోగపడుతుంది. ఈ కౌజు పిట్టలకి మేత వేసుకునేటప్పుడు సుమారు వాటికి 24% ప్రోటీన్ ఉండే రకమైన మేతలను వాడుకున్నట్లయితే ఇవి 5 వారాల్లోనే మనకి మార్కెటింగ్కి వచ్చేస్తాయి. 6వ వారం నుంచి గుడ్లు పెట్టడం కూడా మొదలు పెడతాయి. ఆ గుడ్లు పెట్టే సమయంలో కౌజు పిట్టల్ని ప్రతి 4 ఆడ కౌజు పిట్టలకి 1 మగ కౌజు పిట్ట ఉండేటట్టుగా కనుక మనం ఉంచుకున్నట్లయితే మనకి గుడ్లు వస్తాయి. 6వ వారం నుంచి మొదలుపెట్టి ఇవి 45 వారాలు వచ్చే వరకు కూడా గుడ్లు పెడతాయి. గుడ్డు సైజు 10 నుంచి 12 గ్రాములు ఉంటుంది. చిన్న సైజు గుడ్లైనా కానీ ఈ గుడ్లకు కూడా మంచి మార్కెటింగ్ ఉంది. ఈ గుడ్లని ఎక్కువ సంఖ్యలో కనుక ఉత్పత్తి చేయగలిగితే అవి ఫార్మస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు, కాస్మెటిక్ కంపెనీస్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. ఇలాంటి విధానం హైదరాబాద్ చుట్టుపక్కల మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా అధిక సంఖ్యలో కనుక మనం ప్రొడ్యూస్ చేయగలిగితే గుడ్లకు కూడా మంచి మార్కెటింగ్ దొరికే అవకాశం ఉంది. కౌజు పిట్టల గుడ్ల విషయానికి వస్తే కనుక వీటికి చాలా మంచి న్యూట్రిషియస్ వాల్యూ ఉంది. ఇవి చిన్నపిల్లలకి ఎంతో మంచిది. చిన్నపిల్లల్లో గ్రోత్ రేట్ బాగుంటుంది. అలాగే బ్రెయిన్ గ్రోత్కి కూడా ఇవి బాగా పనిచేస్తాయి. ఇవి మామూలు కోడిగుడ్లతో పోల్చినప్పుడు తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి వీటిని అన్ని వయసుల వారు సమృద్ధిగా తినవచ్చు. అలాగే ఇది హెల్త్కి కూడా ఎంతో మంచిది. అలాగే కౌజు పిట్టల మాంసం తీసుకున్నట్లయితే కూడా వాటిలో చికెన్ కంటే కూడా తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, కానీ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సుమారు 100 గ్రాముల కౌజు పిట్టల మాంసంలో 12 గ్రాముల వరకు ప్రోటీన్ అందుతుంది. దాంతోపాటు ఈ కౌజు పిట్టల మాంసంలో వాటి బోన్స్ కూడా తినడానికి వీలుగా ఉంటాయి కాబట్టి కాల్షియం కంటెంట్ ఎక్కువ వస్తుంది. ఇది ఎదిగే పిల్లలకి చాలా అవసరం. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి, పాలిచ్చే తల్లులకు కూడా చాలా మంచి ఆహారంగా పనిచేస్తుంది. వీటికి ఎగిరే గుణం ఉంటుంది కాబట్టి ఆరుబయట పెంచుకోవడానికి అంత ఆస్కారం లేదు. కానీ క్లోజ్డ్గా మెష్ వేసుకున్నా లేదా రూములు కనుక సరిగా కిటికీలు ఉండి 2-3 కిటికీలు గాలి వెలుతురు బాగా ప్రసరించే రూములు ఖాళీగా ఉన్నా కానీ మనం వాటిలో కూడా ఈ కౌజు పిట్టల్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే వీటికి ఎలాంటి వ్యాక్సిన్లు కానీ డీవార్మింగ్లు కానీ కూడా చేయాల్సిన అవసరం లేదు. వీటికి ఎలాంటి రోగాలు కూడా రావు. సుమారు మనం ఒక్క ఫీడింగ్ వాటరింగ్ ఇచ్చుకుంటే కనుక 6 వారాల్లో మనకి ఎలాంటి మందులు వాడని ఆర్గానిక్ కౌజు మీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ కౌజు పిట్టల్లో అభివృద్ధి పరిచిన రకాలు కూడా ఉన్నాయి. తమిళనాడు వాళ్ళు నందనం క్వెయిల్ అని చెప్పి 2 రకాలు అభివృద్ధి పరిచారు. ఇవి అయితే కనుక మనకి సుమారు 5 వారాల్లోనే 250 గ్రాముల వరకు కూడా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్కు అనుగుణంగా క్వాయిల్ పక్షుల పెంపకం చేపట్టి వీటి పోషణలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు పొందొచ్చు. వీటి పెంపకం చేపట్టాలి అనుకునేవారు గన్నవరం పశు వైద్యశాల వారిని సంప్రదించవచ్చు.